వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా మేడంతో ఉన్నాము. ఈరోజు మనం మేడంతో ఎందుకున్నామంటే బాలీవుడ్ నటి పూనం పాండే నిన్న నైట్ మృతి చెందిందండి. ఎందుకు అంటే గర్భాశయ క్యాన్సర్ వల్ల. అసలు గర్భాశయ క్యాన్సర్ ఆమెకు ఎందుకు గుర్తించలేకపోయింది? ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు అంటే ఏ టైంలో గుర్తిస్తారు? అసలు దీనికి క్యూర్ లేదా? ఈ విషయాలన్నీ మేడంతో మనం తెలుసుకొని మాట్లాడదామండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మనం యాక్చువల్లీ తన ఇన్స్టా వేదికగా పూనం పాండే సభ్యులు ఇన్స్టాలో పోస్ట్ చేశారు. సో నేను నైట్ తను చనిపోయింది. 33 ఇయర్స్లో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. అసలు ఈ గర్భాశయ క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి మేడం? ఒక సెలబ్రిటీ చనిపోయింది కాబట్టి ఈ విషయం మనకు బయటపడింది. కానీ చాలా మంది లేడీస్లో యూట్రస్ క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. నేను ఒకటి అంటాను, నెలసరి అంటారు, మంత్లీ ఎవ్రీ పీరియడ్ అనేది మంత్లీ రావాలి. అది 28 డేస్ సైకిల్ కానీ 30 డేస్ సైకిల్ కానీ రావాలి. ఎప్పుడైతే ఇర్రెగ్యులర్గా అవుతుందో, నేను ఆల్మోస్ట్ చాలా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మనం వెజిటబుల్స్లో మ్యాక్సిమం ఎక్కువ సొరకాయని కానీ గోంగూరను కానీ మనం ఇలాంటి కూరలు మనం ఎక్కువ వాడడం వల్ల మనకి ప్రొజెస్ట్రాన్, మన ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఉంటాయి కదా, ఆ టెస్టోస్టెరాన్ అంటే మగవాళ్ళలో ప్రొడ్యూస్ అయ్యే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎప్పుడైతే ఆడవాళ్ళలో ఎక్కువ మోతాదులో రిలీజ్ అవుతుందో అప్పుడే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయి. సో మనం ఈ గోంగూరను మనం ఎక్కువ మోతాదులో మనం 4-5 ఆకులు నీళ్ళు వేసుకొని మరీచుకొని పొద్దున తాగడం కానీ, లేదంటే ఇప్పుడు నేను చెప్పే కషాయం కూడా చాలా బాగా పనిచేస్తుందండి మీకు. అంటే యూట్రస్ యాంటీ క్యాన్సరస్గా పనిచేస్తుంది మీకు గోంగూర కానీ, లేదంటే మన జామాకులు కానీ, ఇప్పుడు నేను చెప్పే కషాయం ఏదైతే ఉందో, సో ఇవి యాంటీ క్యాన్సరస్గా పనిచేస్తాయి. మనం వెయిట్ మెయింటైన్ అంటే వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్ అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ని కూడా నార్మల్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది ఈ కషాయం ఏదైతే ఉందో. ఈ నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్గా యోగా కమ్మి దీంతో పాటు డైట్ ఖచ్చితంగా చెప్తాను. బట్ ఇప్పుడైతే మాత్రం మీ కషాయం రెగ్యులర్గా తీసుకోండి, పీరియడ్ రెగ్యులర్ చేసుకోండి అనమాట. మనం కషాయం చేద్దాము. సో మనం ఏం చేస్తామంటే ఒక 250 ml వాటర్ తీసుకుందాము. 250 ml వాటర్లో మన జీలకర్ర ఉంటుంది కదా, నార్మల్ జీలకర్ర ఒక జస్ట్ పావు స్పూన్ వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. పావు స్పూన్ వేసుకొని, అన్నిటికంటే ఇంపార్టెంట్ ధనియాలు కూడా. పీరియడ్లో పెయిన్ ఎక్కువ వచ్చింది అనుకోండి, మనం జస్ట్ ధనియాలు జీలకర్ర నీళ్ళు వేసుకొని మరీచుకొని తాగితే ఇమీడియట్ పెయిన్ తగ్గుతుందండి. ఇమీడియట్గా పెయిన్ తగ్గుతుంది. మీరు ఎప్పుడన్నా మీకు జామకాయ అవైలబుల్గా ఉంటే ఒక జామకాయని కూడా వేసుకోండి, పీరియడ్ నార్మల్ అయిపోతుంది, పీరియడ్ పెయిన్ తగ్గుతుంది. అండ్ హెవీ క్లాట్స్ కానీ హెవీ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు కూడా బ్లీడింగ్ కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి జామాకులు కూడా మనం ఒక జస్ట్ 2 జామాకులు వేసేసుకొని జస్ట్ ఒక 2-3 మినిట్స్ మనం ఏం చేస్తామంటే, కషాయం అంటే ఒక అన్నీ వేసేసుకొని 4-5 నిమిషాలు ఒక గ్లాస్ నీళ్ళని హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు వేడి చేస్తుంటాం. అలా ఎప్పుడు చేయొద్దండి. జస్ట్ ఒక 2 మినిట్స్ మరిగించుకుంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఆ వాటర్లో వచ్చేస్తే ఆ ఒక్క వాటర్ తాగితే చాలు. ఎప్పుడైతే ఓవర్గా వేడి చేసి తాగుతారో ఘాట్ ఎక్కువైపోయి సో స్టమక్ పెయిన్ కానీ ఇరిటేషన్స్ ఎక్కువ అవుతాయి. ఒకటి పోవడం కాకుండా ఇంకో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి కషాయం ఎప్పుడు 2 నిమిషాలు వేడి చేసుకోవాలి. సో ఇలా వేడి చేసేసుకొని రెడీ అయిపోయింది. ధనియాలు జామాకు వేసాం కదా, స్మెల్ కూడా చూడండి ఎంత మంచిగా ఉంటుందో. రెగ్యులర్గా ఒకసారి తీసుకుని సరిపోతుందా మేడం? ఒక్కసారి సరిపోతుంది. మార్నింగ్ ఎంటీ స్టమక్ అండి. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి మనకి. ఎలాగో యూట్రస్ క్యాన్సర్స్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ అది పక్కన పెట్టిన పీరియడ్ ఇరెగ్యులర్ కానీ పీరియడ్లో క్లాటింగ్ పడడం కానీ ఇలాంటి ఏ ఇష్యూస్ ఉన్నా క్లియర్ అవుతాయి మనకి. సో మనం ఇలాగా వేడిగా ఉన్నప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక హాఫ్ లెమన్ పిండేసుకుంటాం అనమాట. ఎక్కువ లెమన్ కూడా అవసరం లేదు. పొద్దున పరిగడుపున గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళు, అంటే ఛాతీ దగ్గర మండడం కానీ బర్బ్స్ రావడం కానీ అలాంటి ప్రాబ్లం ఉండే లెమన్ వేసుకోకండి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లెమన్ వేసుకోవచ్చు. లెమన్ వల్ల వెయిట్ లాస్ అవుతాం, మంచిది కూడా ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసేసుకోండి మంచిగా. డైలీ 1 గ్లాస్ అండి, 250 ml వాటర్లో జస్ట్ పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ధనియాలు, 2 జామాకులు వేసి ఒక 2 నిమిషాలు మరిగించి ఫిల్టర్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటర్లో జస్ట్ ఎవరైనా సరే ఓవర్గా ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళు మాత్రం ఎక్కువ లెమన్ వాడకండి. నార్మల్గా ప్రాబ్లం అంటే లైక్ ప్రాబ్లం ఎవరు లేని వాళ్ళు జస్ట్ ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకొని రెగ్యులర్గా తాగడం వల్ల చాలా బెనిఫిట్. మీరు చూస్తారు, మీరు ఎప్పుడైతే ఇది తీసుకోవడం స్టార్ట్ చేస్తారో రెగ్యులర్ పీరియడ్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతారు, బాడీ హెల్తీగా ఉంటుంది, అబ్డామిన్ తగ్గుతుంది. అండ్ మోరోవర్ ఏంటంటే జామాకులతో లేని గుణం లేదు. కోల్డ్ కానీ కాఫ్ కానీ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ ప్రతి ఒక్కదాన్ని మనం అంటే యాంటీ క్యాన్సరస్గానే పనిచేస్తుందంటే మనకి ఇంటర్నల్గా ఎన్నో ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా జామాకుని యూజ్ చేస్తాము. సో కంపల్సరీ తాగండి, పీరియడ్ని రెగ్యులర్ చేసుకోండి, అండ్ కంపల్సరీ యోగా చేసుకోండి. యూట్రస్ క్యాన్సర్సే కాదు కదా, మన బాడీకి ఎలాంటి క్యాన్సర్స్ కూడా రాకుండా, నాట్ ఓన్లీ బ్లడ్ క్యాన్సర్స్ కానీ ఎలాంటి క్యాన్సర్స్ రాకుండా
సో మనకి చాలా మంచిది. అండ్ నేను ఒకటి అంటాను, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా, అది చిన్న దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా నేను ఒకటి చెప్తాను, మనం స్టార్టింగ్లోనే దాని ప్రికాషన్స్ తీసుకోవాలి. తీసుకోకుండా దాన్ని ప్రొలాంగ్ చేసి అది 15 రోజులు 20 రోజుల వరకు ఉందనుకోండి, అది పెద్ద ప్రాబ్లం కింద కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మన నార్మల్ బాడీ ఎప్పుడైతే అబ్నార్మల్గా మారుతుందో డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. మన స్కానింగ్స్ అయినా చేయించుకోవాలి. డెఫినెట్గా స్కానింగ్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందని వస్తే దయచేసి భయపడకండి. హెల్దీగా యోగా చేసుకోండి, టైంకి తినండి, ఇలాంటి కషాయాలు తీసుకోండి, అన్నీ పర్ఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. వీటితో పాటు మనం రెగ్యులర్గా యోగా కంపల్సరీ చేసుకోండి. యోగా చేసుకోండి, టైట్ దుస్తులు వేయకండి. నేను ఒకటే అంటాను, కాటన్ దుస్తులు వేసుకోండి. మ్యాక్సిమం మనం యూజ్ చేసే ఇన్నర్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవి కాటన్గా ఉంటే బెటర్. లేదు అంటే మనకి డెఫినెట్గా మీరు డాక్టర్ని అప్రోచ్ అయితే మీకు ఖచ్చితంగా దీన్ని కంప్లీట్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎలాంటి వాడాలి ఏంటని. ఎందుకంటే వేసే దుస్తుల మీద కూడా ఉందండి. ఇంతకుముందు నుంచి శారీస్ కట్టుకునే వాళ్ళం. సో శారీస్ కట్టుకోవడం వల్ల ఎక్కువ మనం అంటే లైక్ చాలా మందికి తెలిసిన విషయమే. ఇప్పుడు డ్రెస్ సెన్స్ అనేది చాలా మారిపోయింది. జీన్సెస్ వేసుకోవడం, టైట్ వేసుకోవడము, ఈవెన్ పీరియడ్లో ఉన్నప్పుడు కూడా మనం ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోవాలో తెలియక. సో పిల్లలు, స్పెషల్లీ పిల్లలు, పెద్దవాళ్ళకంటే ఒక అవగాహన ఉంటుంది. పిల్లలు ఏంటంటే ఆ ప్యాషన్ని ఎక్కువ ఫాలో అవుతుంటారు కాబట్టి ఆ ప్యాషన్ వల్ల డ్రెస్సెస్ మెయింటైన్ చేసుకోకపోవడం, పీరియడ్లో ఎక్కువ వర్క్ చేయడం, ఇలాంటివి. పీరియడ్ అన్ని ఇంకా 1 డే రెస్ట్ ఇవ్వాలంట నేను. స్కూల్కి వెళ్ళే పిల్లలైనా సరే ఎక్కువ అంటే వెళ్ళొచ్చు, కాలేజ్కి వెళ్ళొచ్చు, వర్క్స్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ ప్రెజర్ తీసుకోవద్దండి. ఆ టైంలో తీసుకోవాల్సిన ఫుడ్ జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు కొద్దిగా ఎక్కువ నాన్ వెజెస్ అలాంటివి తీసుకోకుండా సాత్వికమైన ఫుడ్ తీసుకోండి. సో ఇలాంటివి తీసుకోవడం వల్ల, సో మనం పీరియడ్ వచ్చిన ఫస్ట్ డేనే బనానా తినడం వల్ల పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బనానా తీసుకోవడం వల్ల కూడా ఈ క్లాట్స్ ఉండవు, మనకి పీరియడ్ కూడా రెగ్యులర్ బ్లీడింగ్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనకి యూట్రస్ క్యాన్సరే కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. నేను ఒకటే అంటానండి, యూట్రస్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వరకు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే చిన్నవన్నీ మనం ఇగ్నోర్ చేస్తేనే ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. సో మనం లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. మార్నింగ్ లెగాలి, సో రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే, యోగా రెగ్యులర్గా చేసుకుంటే పీరియడ్ రెగ్యులర్ అవుతుంది. ఇక స్పెషల్లీ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. లోపల ఉన్న డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెడ్ సెల్స్ కూడా ఎలిమినేట్ చేసేంత గుణాన్ని కలిగి ఉంది ఈ కషాయం. ఈ రెగ్యులర్గా తీసుకోండి. పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉండేవాళ్ళు, సో ఇంకేమైనా గడ్డల్లాగా పడేవాళ్ళు, గడ్డల్లాగా క్లాట్స్ పడేవాళ్ళు, ఎండోమెట్రియం థిక్నెస్ ఎక్కువ ఉండేవాళ్ళు, ఇది మార్నింగ్ పరిగడుపున రెగ్యులర్గా ఒక 30 రోజులు రెగ్యులర్గా 1 month రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి ఇష్యూస్ అన్నీ కంప్లీట్ క్లియర్ అవుతాయి. పూనం పండుగ క్యాన్సర్ అంటే యూట్రస్ క్యాన్సర్ రావడానికి కారణాలు అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది, అంటే ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలి, ఇవన్నీ చాలా చక్కగా వివరించారు మన ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ. నమస్తే.